హలో నమస్తే వెల్కమ్ టు జాతర ఎపిసోడ్ 1. రండి రండి, జనం ఎక్కువగా ఉన్నారు, మీ చేతుల పిల్లలను గట్టిగా పట్టుకోండి అంటూ పిల్లలను గట్టిగా పట్టుకొని గుడిలోకి దర్శనానికి వెళుతున్నారు. శరభాపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, గుడిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రజలు మనశ్శాంతిగా అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సినదిగా కోరుచున్నాము. మీ పిల్లలను మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఇట్లు శరభాపురం గ్రామ పంచాయతీ విన్నపం. అబ్బా, ఈ మైక్ ఒకటి సరిగ్గా నేను రావడమే చెవికాడ చెప్పాలా? దద్దరిల్లిపోతున్నాయి చెవులు. అయ్యా, జరగండి జరగండి, రాజయ్య గారి కుటుంబానికి దారివ్వండి, అమ్మవార్ల సారెకు అడ్డు రాకండి అంటూ మైక్లో చెప్తున్నాడు. అందరూ పక్కకు జరుగుతున్నారు. రాజయ్య తన పరిపూర్ణ కుటుంబంతో గ్రామదేవతకు సారె సమర్పించి, అమ్మ మహాదేవి, నా కుటుంబంపై మా ఊరిపై ఎల్లప్పుడూ నీ కరుణ నిలుపు తల్లి అని మొక్కుకొని మరోసారెను మహాదేవి ముందున్న దేవికామాతకు సమర్పిస్తున్నాడు. తల్లి దేవికామాత, సదా ఈ ఊరి ప్రజలను రక్షిస్తూ మహాదేవి చెంతన నిలిచిన నీకు మా భక్తిపూర్వక నమస్కారం అని మనసులో అనుకుంటూ నమస్కరిస్తున్నాడు రాజయ్య. రాజయ్య వెంట అతని కుటుంబం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రసాదం చేతపుచ్చుకొని ఇంటికి చేరుకున్నారు. ప్రసాదం కుటుంబంతో కలిసి పంచుకుంటూ హాల్లో కూర్చొని ఉన్న తన పరిపూర్ణ కుటుంబాన్ని చూసుకుంటూ ఈచర్లో వెనక్కి వాలుతూ తన ఇంటి పరిసరాలను చూసుకుంటున్నాడు. అది తరతరాలు మారిన చెక్కుమారని పాతకాలపు మండోవా ఇల్లు. తన చిన్నతనం అక్కడే గడిచింది. ఇప్పుడు తన వృద్ధాప్యం అక్కడే నడుస్తూ ఉంది. తన ముందున్న కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు అందరినీ చూసుకుంటున్నాడు. కొడుకులు, కూతుర్లు ఎప్పుడో విదేశాల్లో స్థిరపడిపోవడం వల్ల ఒంటరిగా గడుపుతున్న వాళ్లకు ఇలా పిల్లలు అప్పుడప్పుడు రావడంతో చాలా సంబరంగా అనిపిస్తుంది. రాజయ్యకు 2 కొడుకులు, 2 కూతుర్లు. ఆ నలుగురి కుటుంబాలను అలా చూస్తూ ఆనందిస్తున్నాడు రాజయ్య. రాజయ్య పెద్ద కుమారుని కొడుకు రాజయ్య ముందు మురిపంగా కూర్చున్నాడు. సుమారు 18 సంవత్సరాలుంటుంది. తాతయ్య, ఇక్కడ ఈ జాతర చాలా బాగా జరిగింది. నాకు తెలిసి నేను ఇది 5వసారి చూడటం. ఎందుకంటే మేము వీలు చూసుకొని ఇక్కడకు వచ్చేసరికి ఈ జాతరను మిస్ అయ్యేవాళ్ళం. మరి చెప్పు, మన గ్రామదేవత విశేషం. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విశేషాలుంటాయని మమ్మీ చెప్తూ ఉండేది. చెప్తాను నాన్న, చెప్తాను. మన గ్రామదేవత మహాదేవి మొదట మనం సారె పెట్టింది. ఆమెకే కొన్ని దశాబ్దాల క్రితం మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదా నాన్న. అప్పుడు చీకటి దీపాలు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు కరెంటు లైట్లు వచ్చాయి. అలా లాంతరు చేత పట్టుకొని తప్పిపోయిన మేకపిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడంట కాపరి. ఎంతకు మేకపిల్ల దొరక్కపోవడంతో చీకట్లో అంతకన్నా అడుగు ముందుకు వెయ్యలేక గుడ్డి వెలుతురును నమ్మి వెళ్ళకూడదని వెనక్కు తిరగబోయాడంట. అతని పేరు గుండు. అప్పుడు అతను ఉన్న చోటన వేప చెట్టు ఉండేది. అదే నువ్వు గుడిలో చూసావుగా, ఆ వేప చెట్టు. అప్పుడు ఆ వేప చెట్టు నుండి బంగారు వర్ణంలో కాంతి ఏర్పడి, నాయనా గుండు, నువ్వు వెతుకుతున్న మేకపిల్ల ఇక్కడే ఉంది, ఈ చెట్టు వెనకే ఉంది అని ఆకాశవాణిలా వినపడిందంట. గుండుకు భయమేసింది. ఉన్నట్టుండి గాలిలో మాటలు వినిపించడం, చెట్టులో కాంతి రావడం చూసి
భయపడిపోయాడు గుండు. గుండు భయానికి ఆ కాంతి కొంచెం తగ్గి అమ్మవారి ఆకృతిలో చేత త్రిశూలం ధరించి తెల్లని ఛాయగా కనబడుతుంది. అప్పుడు అర్థమవుతుంది గుండుకు, అది అమ్మవారి ఆకృతి. నాయనా, నన్ను చూసి భయపడకు. నేను మీ గ్రామాన్ని కాపు కాయడానికి వచ్చిన మహాదేవిని. ఇకపై నేను ఇక్కడే ఉంటాను. తప్పిపోయిన నీ మేకపిల్ల నా వెనకే ఉంది. తల్లి కోసం బాధపడుతోంది. దాన్ని తీసుకుని వెళ్ళయ్యా అంది. గుండు అమ్మవారి దర్శనానికి పొంగిపోయి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ మేకపిల్లను పట్టుకొని పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి అందరినీ లేపి విషయం చెప్పాడు. గుండు అమాయకుడు, అబద్ధాలు చెప్పడు. అతని మంచి గుణం కారణంగా అతని మాట మీద అందరూ వచ్చారు. కానీ అక్కడ వట్టి వేప చెట్టే కనబడుతోంది. ఏరా గుండు, నువ్వేదో చెప్పావు, మేము వచ్చాం, మాకు ఏదీ కనపడదే అంటున్నారు గ్రామ ప్రజలు. అమ్మా మహాదేవి, వీళ్ళు నన్ను నమ్మి వచ్చారు. నేను నిన్ను నమ్మి పిలిచాను. మరి నమ్మకాన్ని నిలబెట్టు తల్లి అని వేడుకుంటున్నాడు గుండు. మాటకు సాక్ష్యంగా వేప చెట్టు నుండి మల్లెపూలు రాలిపడ్డాయి. అందరూ ఆశ్చర్యంతో ఆ పూలను చూస్తున్నారు. గుండు చెప్పింది నిజమని, అమ్మవారు అక్కడే వెలిశారని నమ్మి ఆమె కొలువుకు ఏర్పాటు చేశారు. అది మన గ్రామదేవత మహాదేవి కథ. మరి ఆమె ముందున్న మరో దేవత ఎవరు తాతయ్య? ఆమె దేవికామాత. అంటే ఆమె పేరు దేవిక అంటున్నా అని చెప్తున్న తాతయ్యను శ్రద్ధగా చూస్తున్నాడు మనవడు. రాజయ్య తన ముందున్న 4వ సభ్యులను చూస్తూ తన 4వ సంతానమైన చిన్న కూతురి పిల్లలను చిన్నవాళ్ళు కావడంతో ఆ పిల్లలను తమ గదిలోకి వెళ్ళి ఆడుకోవాలని పంపించేశాడు. ఎందుకు తాతయ్య వాళ్ళను పంపించేస్తున్నావు? బాబు విష్ణు, పెద్దవాడివయ్యావు, వాళ్ళు చిన్నపిల్లలు. దేవికామాత చరిత వాళ్ళు వింటే భయపడతారు, అందుకే పంపించేశాను. సరే అయితే, వాళ్ళు వెళ్ళిపోయారుగా, ఇక చెప్పండి తాతగారు అని అడుగుతున్న మనవడును మురిపెంగా చూస్తూ చెప్తాను నాన్న, చెప్తాను అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి తాతగారు మనవడికి ఏం చెప్పబోతున్నాడు, ఆ 2వ దేవి యొక్క విశేషాన్ని తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. బాయ్.